సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను పర్యవేక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాయనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ మరో 3 నెలల్లో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని, అలాగే జగ్గారెడ్డి కోరిక మేరకు త్వరలోనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని 500 పడకల హాస్పిటల్గా మారుస్తామని మంత్రి దామోదర అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఓన్లీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సంబంధించిన స్టాఫ్ కూడా ఉంటుంది. మీరు రండి సార్, ఈ గారు మీరు రండి ఫస్ట్. ఎంత మంచిదంటే ఈ మెడికల్ కాలేజు సమైక్య రాష్ట్రంలో అప్పుడు అన్న రామన్న గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండే, సీఎంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. ఇక్కడ మెడికల్ కాలేజ్, అట్లనే జోగుపేట సుల్తాన్పూర్ జేఎన్టీ కాలేజ్. ఆ రోజున జేఎన్టీ కాలేజ్ రామన్న డిప్యూటీ సీఎంగా ఆ రోజు అది ఇనాగ్రేషనే అన్న బిల్డింగ్ అధ్యక్షుడు సాక్షి ఇచ్చిన అంత అవుతుంది. వీటికి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయేసరికి తర్వాత ఇంకో పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మెడికల్ కాలేజ్. దాని తర్వాత గమనం మనము నేను దీక్షలు చేసిన, అవి చేసిన, నువ్వు కూడా వచ్చినావు, పంచాయతీ చేసినాము. తప్పని పరిస్థితుల్లో ఈ వేరే గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ కొట్లాంటి వాళ్ళు మొగలు ఉన్నారని చెప్పి ఇచ్చింది. మూడు సంవత్సరాలు సుఖం చూపించారు టీఆర్ఎస్ అయితే గవర్నమెంట్ కి. గవర్నమెంట్ రామన్నా నేను ఓకే ఆ రోజు పడ్డదంటే మన బ్యాంకే పడ్డది మెడికల్ కాలేజ్. ఏమన్నా రామన్నా ఇది సబ్జెక్ట్. ఇక ఇప్పుడు నా మనసులో మాట చెప్పాలి. 10 ఏళ్ళ నుంచి కొత్త ఆడుతున్నాడు ఏదైతే ఈ మెడికల్ కాలేజు, ఈ హాస్పిటల్ ఇదంతా. లక్కీ ఏంటంటే రామనికే షాక్ వచ్చేసింది. ఓకే, మన రామనికే మన హెల్త్ మినిస్టర్ అయిపోయాడు. ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో మన మంత్రి గారు రామన్న గారి యొక్క నాయకత్వంలో వారు మన కాంగ్రెస్ గవర్నమెంట్
సీఎం రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి దామన్న గారు ఈ జిల్లాలో ఈ రోజు దాదాపు ఒక వారం రోజుల నుంచి రామన్న చెప్తున్నాడు, జగా మెడికల్ కాలేజ్ పోదాము, ఇక మనం కూర్చొని ఏమేమి చేయాలో చేద్దాము అని ఒక ఆల్రెడీ దాదాపు నెల రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ నడుస్తుంది దామన్న దగ్గర. నిన్న మొన్న వాళ్ళు అనుకుని సడన్గా డేట్ ఇవ్వాలని మనం ఈ రోజు మెడికల్ కాలేజ్కి వచ్చాం. ఈ రోజు స్వయంగా మంత్రి గారే రామన్న గారు డైరెక్ట్ గా అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ లేదా ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్ సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అలా నేను ఒకటేగా అన్ని విషయాలు మీరు చూసి నేను కోరేది ఏం లేదు. మీరు ఆల్రెడీ కలెక్టర్ గారిని అడిగారు, ప్రిన్సిపాల్ గారిని అడిగారు, సూపరింటెండెంట్ గారిని అడిగారు, మీరు నోట్ తీసుకున్నారు. మీరు ఆ నోట్లో మీరు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాత దవాఖానతో నడిపిస్తున్నారు, కొత్త దవాఖాన కావాలంటే మీరు అడిగిన వాళ్ళని ఏంటంటే జాగా ఉన్నదంటే మీరు ఆ డిపార్ట్మెంట్ లో మీకు రివ్యూగా స్థలం ఉన్నదంటే మీకు ఒక ఐడియా వచ్చింది, మీరు మాట్లాడతారు ఆ విషయంలో. అంటే ఇంకొక 500 బెడ్స్ సంబంధించిన ఆ 500 పడకల హాస్పిటల్ గురించి ఇప్పుడు రివ్యూ చేసారు. నా బాధ్యతగా చెప్పాలి కానీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు సారే అవన్నీ విషయాల ముందు మాట్లాడతారు అని చూసిండు. చిన్న పిల్లల హాస్పిటల్ పోయి చూసిండు, అక్కడ ఏమేమి ఉన్నాయన్నారు, కన్సల్టెంట్లకు రిపోర్ట్ ఇవ్వని చెప్పి అంటే ఇప్పుడు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్క రిపోర్ట్ తీసుకుంటారు. తీసుకుంటే దాని మీద వాళ్ళు చివరిగా నేను అడిగిన ఇప్పుడు అలా మరి ఇక దీనికి ఎందుకు నేనే కదా మనదే కదా ఇంకేమున్నది ఇక అవన్నీ ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని నేను కానీ అన్న నా యొక్క రిక్వెస్ట్ ఉంది, ఒక 5 నెలల లోపల 6 నెలల లోపల మీరు తక్షణంగా వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని ఇనాగ్రేషన్ చేయాలి. కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్ ఎవరో, డిపార్ట్మెంట్ ఎవరో, మీరు దయచేసి మీరు చాలా తప్పు చేశారు. 8 నెలల గవర్నమెంట్ వచ్చి మీరు 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 పోయి కలవకుండా రిపోర్ట్ ఇవ్వకుండా ఎట్లా తెలుస్తుంది మాకు అన్నకి ఎట్లా తెలుస్తుంది ఇదంతా. సరే మీరు విషయాలన్నీ దామనగా మాట్లాడతారు విషయాలన్నీ. నా రిక్వెస్ట్ సంగారెడ్డి నియోజకవర్గం కాదు ఉమ్మడి జిల్లా అంటే ఈ సంగారెడ్డి జిల్లాతో పాటు పక్కన వికారాబాద్ జిల్లా కానీ అటు ఇటు చూసుకున్నా కూడా దాదాపు అన్న నాకు ఐడియా ఉన్న దానికి ఏంటంటే డైలీ తక్కువ ప్రతి వారం సోమవారం అయితే 1000 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్ వస్తారు అన్నమాట. అంతే కదా 1500 అవుట్ పేషెంట్ 1500 వస్తారు. ఇక్కడ మంచి స్టాఫ్ ఉందన్న, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. అందరూ కూడా మంచిగా ఉన్నారు కూడా. మనం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ మీరు మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ప్రోత్సహిస్తాం. మనది కూడా వాలంటీర్ కాదు మనదంతా. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే అసలు విషయం దామన్న గారు నోట్లకి చూస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. కాబట్టి నా అప్పీల్ మా చైర్మన్ గారి పక్షాన నువ్వు చూసొచ్చు కాబట్టి నేను అన్న రిక్వెస్ట్ చేసిన అన్ని విషయాలు చెప్పిన అన్న రిక్వెస్ట్ ఇప్పుడు రామన్న గారు మన మినిస్టర్ గారు అన్ని విషయాలు మాట్లాడతారు. ఓకే. So what does that you're planning to be in future? As in only you'll be satisfied with MBBS or going to do your PG or further? PG specialist, whatever it can possible to have a good health for our people. How do you view the Indian society from a medical perspective as a professional? I am a layman. You are a doctor. Yes. I am a layman. I don't know anything about the medicine or everything. I come to you with fever. I don't know why I got the fever. How do you treat? You treat me, but do you carry that human angle with you? Yes, sir. We come down to their level. We talk in their level, so they can understand. Yes. Even though we study in Yes. like in the high terms, medical terms, Yes. we'll get into them. Now we have a we're going to clinical postings. There we interact with. We'll take the history taking. We'll take the history taking not in the medical terms, but in their layman terms. So we can interact and have a very good conversation and understand where the disease is coming from. From the root cause, we are taking that thing. Which is the most dedicated, pious, obviously. Doctor.
doctor. Yes, sir. So for a layman doesn't know where God is, how God looks. Yes, sir. But for him, doctor is everything. Yes, sir. But somewhere don't you feel that somewhere the exploitation is also taking place? Yes, sir. Where there is importance, there will be exploitation also. So how to come it? How to come out of it? Or as our grandpa, grandma, anything. If we feel like that, we feel to give proper attention and proper care for them. Utmost attention and utmost. ఎందుకు డాక్టర్ దగ్గరికి ఒకటి డాక్టర్ దగ్గర ప్రతిసారి మనం వెళ్తాం ఎందుకంటే డాక్టర్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మంచిగా మాట్లాడతాడు అయినా సగం మాట్లాడితే సగం తప్పు పోయింది అనుకుంటారు ఇట్లా మంచిగా మాట్లాడతారు కమ్యూనికేషన్ ఉన్న మన హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. మా మిత్రుడు జగ్గారెడ్డి గారు ఒక కళ ఇక్కడ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కానీ చేయబోతున్నాం. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి అవసరము. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, ఎంసీహెచ్ ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే 1-2 సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వ పరంగా పిఎస్సిఏ కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటలే కానీ, టీచింగ్ హాస్పిటలే కానీ, ప్రధానంగా నాకు అర్థమైంది 7 మాసాల్లో ఏంటి అంటే, ఒకటి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే క్యాడరు స్టాఫ్ అవసరము. రెండవది డ్రగ్స్ అవసరము. పెద్ద హాస్పిటల్ అయితే ఎక్విప్మెంట్ అవసరము. టెస్ట్లు క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఆ పరిసర ప్రాంతాలలో శుభ్రత ఉండాలి. శుభ్రత ఉండాలి అంటే ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న డాక్టర్ కూడా ఆ హాస్పిటల్ని ఓన్ చేసుకోవాలి. ఎప్పుడైనా డాక్టర్లు హాస్పిటల్ ఇది నాది అని చెప్పి ఓన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ పేషెంట్, ఆ పేదవాడు కూడా ఆ హాస్పిటల్ ఓన్ చేసుకుంటాడు. ఇది నా దవాఖాన. ఎప్పటిదాకైతే మనకు ఆ నిర్లక్ష్యము ఉంటుందో హాస్పిటల్ మనం కంప్లీట్ గా సంపూర్ణంగా పెంపొందించలేము, కాపాడుకోలేము. ఈరోజు మనము బాధ్యతతోటి, జవాబుదారీతనంతో మన హాస్పిటల్ నిర్వహణ కానీ, మన పేషెంట్లు అంటే మన క్లయింట్లు, మన పేషెంట్లు అంటే మన కస్టమర్లు. మనకు భావన ఏముంటుందంటే ఆయన వచ్చిండు ఫ్రీగా మనం చేసి పంపాలి, చూద్దాంలే, చేద్దాంలే, బెడ్లు ఉన్నాయిలే, బెడ్లు లేవులే అని బాగుంటుంది. కాదు, ఎప్పటిదాకైతే లేదా నువ్వు ఆ పేషెంట్ ని నా క్లయింట్ గా, నా కస్టమర్ గా నువ్వు ట్రీట్ చేస్తావో అప్పుడు నువ్వు ఓన్ చేసుకుంటావు. ఇది నాది అని చెప్పేసి సౌకర్యాలు మన ప్రజలకు మనం అందిస్తే nobody can beat government doctor or the government facility. మనకు ఆ సత్తా ఉన్నది, మన కమిట్మెంట్ మనం పెంచుకోవాలి. ఈ రోజు ఒక రకంగా మీరు సీరియస్ గా ఆలోచన చేస్తే మనకు అర్థమైనది ప్రైవేట్ రంగంలో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నది. ఈ సమాజం ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నది. ఏ రకంగా ప్రవర్తున్నదంటే మేము చట్టాలకు అతీతంగా ఉన్నాము, మనల్ని ఎవరు ముట్టుకోలేరు. అది తప్పు, ఆ భావన తప్పు, ఆలోచన పొరపాటు.
ఈ దేశంలో ఉన్న నువ్వు ఏ వృత్తిలో ఉన్న ఇంజనీర్గా, నువ్వు రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, డాక్టర్గా, ఒక క్లినిక్ పెట్టుకో, ఓ హాస్పిటల్ పెట్టుకో, నువ్వు సైంటిస్ట్వేగా, ఎవరైనా కానీ ఈ దేశ చట్టాలకు కట్టుబడి ముందుకు నడవాలి. ఈ మెడికల్ హెల్త్ కూడా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని మా శాఖ ఖచ్చితంగా సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒక పేషెంట్ ఒక క్లినిక్ హాస్పిటల్ పోతే టెస్ట్లు ఎందుకు రాస్తాడో తెలియదు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడా చేయడా తెలియదు, అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరున్నారో మనకు తెలియదు, ఇన్ పేషెంట్ తెలియదు, అవుట్ పేషెంట్ తెలియదు, ఆ టెస్ట్ కు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు అని కూడా తెలియదు. ఈ యాక్ట్ ఏమంటుందంటే అన్ని డిస్ప్లే చేయాలి. ఓ సామాన్యుడిగా మనం మార్కెట్ పోయినప్పుడు, మాల్ పోయినప్పుడు, షాప్ పోయినప్పుడు మనం రేట్ ఏ రకంగా తెలుస్తాయో అదే రకంగా క్లినిక్ హాస్పిటల్ పోయినప్పుడు క్లియర్ గా మాకు చూపెట్టాలి. ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నర్స్ ఉన్నారు, ఇది క్లినికల్, ఇది నాన్ క్లినికల్, ఇవి రేట్స్ అని. రిక్వైర్మెంట్ విత్ రిగార్డ్ టు ద ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్ సంగారెడ్డి. Can we start an Ayush OP based hospital in Sangareddy, government hospital premises? It was there, sir. Was there, sir. The space constraint will be given. So because of the space constraint, you have to take it out. So, no, don't say that, don't be, I want a note on that. I want immediately a note on that. That is very disturbing, it's not good. Already we were running an Ayush hospital in Sangareddy. Yes, sir. Am I right? Whatever it is, ultimately overall the OP was 40 to 50 patients per day, but we don't have an Ayush hospital. What about the space constraint? You said you where to start this Ayush hospital, and secondly, we are going to lay the foundation for a new DM and HO office in Sangareddy. With regard to the Ayush hospital, what is the area you need for Ayush hospital? Can we have one another area? Sorry. We will start an Ayush outpatient hospital in next 15 days in Sangareddy. And we will have a permanent structure to be built in Sangareddy in a span of 1 year time.